ఫేవరెట్ లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. సో సార్ తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? డూయింగ్ ఫెంటాస్టిక్, టాప్ క్లాస్. అప్కమింగ్ ఈవెంట్స్ ఏమన్నాయి సార్? 4 programs. May 18th and 19th business growth psychology. Purely for business owners and leaders. Business growth psychology 2-day program. July లో again 2 days program Be Unshakable. పరిస్థితులు ఎట్లున్నా సరే, ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్ సందర్భాలు వచ్చినా, ఎంత లాస్ వచ్చినా మన మైండ్ని మనం అన్షేకబుల్గా చెక్కు చెదరకుండా ఎలా నిలబెట్టుకోగలగచ్చు అని నేర్పించే ప్రోగ్రామే బీ అన్షేకబుల్. జూలైలో 2 days, మేలో బిజినెస్ గ్రోత్ సైకాలజీ, మధ్యలో జూన్లో 2 programs ఉన్నాయి. ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇమోషనల్ మాస్టరీ, మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేవి 2 programs ఉన్నాయి. సో టోటల్గా 4: బిజినెస్ గ్రోత్ సైకాలజీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇమోషనల్ మాస్టరీ అండ్ బీ అన్షేకబుల్. డేట్స్ వగేరా వగేరా మీరు యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆఫ్ ద స్క్రీన్. సార్, మనం రీసెంట్గా ఒక ఎపిసోడ్ చేసాం, చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ అని. అయితే దానికి ఇది part 2 అని అనుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, లేకపోతే ఏదైనా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్లో ఉన్నా, ఓకే టైం పడుతుంది, టైం తీసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ప్రతి దానికి ఇంకా ఏ పని చేసినా, ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసి ఫెయిల్ అయినా ఓకే టైం పడుతుంది, కొంచెం ఆగి ఏదైనా ప్రతి దానికి రికవర్ అవ్వడానికి ప్రతి దానికి వాళ్ళు టైంని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అయితే నిజంగా మనిషి మారాలి అంటే నిజంగా టైం పడుతుంది అంటారా? మనిషి మారాలంటే టైం పడుతుందా? టైం పడితే ఎంత పడుతుంది? ఎంత పడుతుంది కదా. ఎస్. మీరు ఇది అంటుంటే నాకు ఇంకో లైన్ గుర్తొస్తుందండి. లైన్ ఏంటంటే, టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలం మిమ్మల్ని హీల్ చేస్తుంది అంటారు. అంటే కాలక్రమేణా పెయిన్ తగ్గుతుంది. ఏదో ఇన్సిడెంట్ అయింది, పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆర్ బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, కాలక్రమేణా పెయిన్ తగ్గుతుంది. అవునా? కదా? కాదండి. మనిషి మారటానికి టైం ఎంత పడుతుంది? ఇంతలో మారచ్చు. నేను సరదా చెప్పట్లేదండి. ఐ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ స్టాట్స్. ఎంతసేపట్లో మనిషి మారచ్చు? ఒక హార్ట్ బీట్లో. ఒక హార్ట్ బీట్ అంటే ఒక చిటికేయటానికి ఎంత టైం పట్టిందో అంత త్వరగా మనిషి మారచ్చు. మారుతున్నారు. మారిన వాళ్ళందరూ అలా మారిన వాళ్ళే. కశ్యప్ ఏం మాట్లాడుతున్నావురా? నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే అప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చింది కాదు. వాళ్ళల్లో మార్పు వచ్చింది ఒక క్షణంలోనే, కానీ ఆ కరెక్ట్ ప్రాసెస్ తెలియటానికి వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఫిజికల్ అండ్ ఇమోషనల్ 2 కంపేర్ చేస్తే, ఫిజికల్గా గ్రో అవ్వటానికి ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంది. ఫిజికల్గా బాడీలో ఒక మార్పు తీసుకురావాలంటే ఓవర్ నైట్ రాదు. ఏమండి, నేను 100 kgs ఉన్నా, నేను 80 kgs కావాలి లో అయిపోదు. కానీ అదే ఇమోషనల్గా కూడా చాలామంది అనుకుంటున్నారు, నాకు ఇవాళ ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం టైం పడుతుంది అంటే బేసి నాకు 3 నెలలు పడుతుంది అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే 3 నెలలు కూర్చొని ఏడవాలని మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇమోషనల్గా మనం మారటానికి టైం పట్టదు, చిటికలో మారచ్చు. కొన్ని కేసెస్లో టైం పడుతుంది అనేది కూడా ఒక వంక అయిపోతుంది సార్. ఎక్స్పెషల్లీ ఇమోషనల్గా అండి. అది వంకే. ఎందుకు వంక అవుతుందంటే తెలియదు కాబట్టి. మనకి ప్రాసెస్ తెలిస్తే మార్పు చాలా 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 ఫాస్ట్గా వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక హార్ట్ బీట్లో వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి మారడు, వీళ్ళింతే. మారతారు. వాళ్ళని మార్చే టెక్నిక్ తెలిసి ఉండాలి. ఫ్రీ అడ్వైజులకి లైఫ్ కోచింగ్కి తేడా ఏంటయా అంటే, ఇక్కడ ప్రూవెన్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవి ఎక్స్పెరిమెంట్స్ కాదండి. చాలామంది ఉంటారు, ఏముందిరా నేను 10 పుస్తకాలు చదివితే నేనైనా చెప్తా. ఒక కార్డియాక్ సర్జరీ, ఒక హార్ట్ సర్జరీ చేయడానికి 10 హార్ట్ పుస్తకాలు చదివితే చేయనిస్తారా? ఊరుకుంటారండి? మరి మీరు ప్రతి ఒక్కరిని కోచ్ కింద ఎట్లా ఒప్పుకుంటున్నారు నాకు తెలియగలుగుతా? ప్రతి ఒక్కరు చెప్పిందల్లా ఎందుకు వింటున్నారు మీరు?
మీ హార్ట్ విషయానికి వస్తే ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ కావాలి. ఇమోషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, మెంటల్ హెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడు ఏది చెప్పినా నమ్మేయటమే, ఎవడు ఏ అడ్వైజ్ ఇచ్చినా పాటించేయటమేనా? కరెక్ట్ సార్. అర్థమవుతుందండి? ఎస్. సో మారటానికి టైం అక్కర్లా, చాలా త్వరగా మార్పు తెచ్చుకోవచ్చు. కశ్యప్ అంత ధీమాగా ఎలా చెప్తున్నావు? అంత ధీమాగా ఎలా చెప్తున్నానంటే నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చాం, ఏమంటే ఈ లైట్ వేయటానికి అక్కడ 10 స్విచ్లు ఉన్నాయి. నాకు ఏ స్విచ్ చేస్తే ఆ లైట్ వెలుగుతుందో తెలిస్తే నేను టైం సేవ్ చేయగలనా లేదా? తెలియకపోతే కొంచెం టైం పడుతుంది కదా. అదే 100 స్విచ్లు ఉంటే, 200 స్విచ్లు ఉంటే, సో నేను రోజు వస్తున్నా, పొద్దు నుంచి సాయంత్రం వరకు 10 స్విచ్లు వేస్తున్నా. అబ్బా చాలా కష్టపడ్డారా నన్ను నేను మార్చుకోవడానికి, రేపు మళ్ళీ వస్తా, రేపు మళ్ళీ మొదలు పెట్టా, 11 నుంచి 20 వరకు నొక్కుతున్నా, మళ్ళీ ఆ లైట్ ఎలగల, అబ్బా అలసిపోయారా. అటు 200 స్విచ్లు ఉన్నాయి. అబ్బా 20 రోజులు పట్టిందిరా లైట్ వేయటానికి. 20 రోజులు ఎందుకు పట్టిందండి? కరెక్ట్ స్విచ్ తెలిస్తే పడుతుందా? అరే నేను మారటానికి 3 నెలలు పట్టిందిరా. అక్కర్లా. కశ్యప్ మరి ఆ 3 నెలలు మేము ప్రయత్నించలేదా? 3 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నించట్లేదా? ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రాబబ్లీ ఇది కరెక్ట్ ప్రయత్నం కాదు. కరెక్ట్ ప్రయత్నం అయితే మార్పు ఎమ్మటే వస్తుంది. కరెక్ట్ మందు పడితే ఎమ్మటే రోగం ఎట్లయితే తగ్గుతుందో, కరెక్ట్ ప్యాటర్న్ కనుక తెలిస్తే, మనం ఏ ఆలోచన విధానంలో పడి కొట్టుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా గుర్తించి బ్రేక్ చేస్తే మినిట్స్ కాదు సెకండ్స్లో మార్పు తేవచ్చు. అర్థమవుతుందా? ఫోబియాలను క్యూర్ చేయొచ్చండి 15-20 నిమిషాల్లో. చాలామంది ఏమంటుంటారంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, పేర్లు చెప్పటం అది బాగోదు కాబట్టి నేను అదేంటి అనేది కూడా చెప్పను. ఒక ఆయన ఏదో ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చారు. దగ్గర ఒక 10-12 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు ఆ వ్యక్తి. ఏదో ఆ ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను చెప్పను, చెప్తే మంచి పద్ధతి కాదు కాబట్టి. మేము దగ్గర ఒక 20 నిమిషాల్లో అది సాల్వ్ చేసాం. 20 నిమిషాలే, అంతకంటే నాకు ఎక్కువ టైం పట్ల. సాల్వ్ అయిందా లేదా మాకు ఎట్లా తెలుస్తుందంటే, మా టెక్నిక్స్ మాకుంటాయి, మెజర్ చేసే టెక్నిక్స్ మాకుంటాయి. నార్మల్గా అయితే బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్ ఎలా చేస్తారో మేము ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పీపుల్. మనిషి మారాడా లేదా అనేది బాడీ లాంగ్వేజ్ ద్వారా మాకు తెలుస్తుంది. అంటే ఆ ప్రాబ్లం పెద్దదా చిన్నదా? నా దృష్టిలో ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదండి. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ని పెద్దగా చిన్నగా చూడను. ప్రాబ్లం ఈజ్ అ ప్రాబ్లం అంతే. ఆయనకి చాలా పెద్దది అది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టింది. 20 నిమిషాల్లో నేను ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేశాను. ఫస్ట్ ఒక వారం రోజులు నమ్మటం ఆయన కుదరలా. నేను మారాను అని ఆయన నమ్మలేకపోతున్నాడు. ఒక ఎగ్జాంపుల్గా ఆయనకి యాంగ్జైటీ ఉండేదండి. 20 నిమిషాలు ఒక ఫోబియా అనుకోండి, యాంగ్జైటీ కూడా కాదు, ఒక ఫోబియా. 20 నిమిషాల్లో నేను ఫోబియాని ఆ రోజు మేము బ్రేక్ చేసాం. ఒక వారం రోజులు ఆయనకు ఫోబియా పోయింది అని ఆయనకు నమ్మకం కలగట్లా. ఎందుకు? నేను 12 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా, 12 ఏళ్ల నుంచి వేయాల్సిన స్విచ్ వేయాలా. నాకు ఆ స్విచ్ ఏంటో తెలుసు కాబట్టి నేను వేసా. అందుకని నేను చెప్తున్నానండి, మార్పుకు టైం పట్టదు, విదిన్ మిల్లీ సెకండ్స్లో మనం మారచ్చు. అర్థమవుతుందండి? కాకపోతే దాన్ని కరెక్ట్గా ఏ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి, ఏ ప్యాటర్న్ని కల్టివేట్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ ప్రాసెస్ తెలిసి ఉండాలి. అవి నేర్చుకొని మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మార్చటానికి మాత్రం టైం అక్కర్లా. ఇంకొకటి, టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది, కాలం చెప్పదండి. మనం కాదు కశ్యప్, ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత నేను ఇన్సిడెంట్ జరిగింది, బాగా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్, 10 రోజుల తర్వాత నేను బెటర్ అయ్యా, 10 రోజుల తర్వాత నేను బెటర్గా ఆలోచించా. టైం నన్ను హీల్ చేయలేదా? హీల్ చేసిన టైం కాదు మీ ఆలోచనే. 10 రోజులు ఒకే రకంగా ఆలోచించి కూర్చొని సఫర్ అయ్యారు, 11వ రోజు మీ ఆలోచన మారింది కాబట్టి మీరు మారారు. ఇంకొంతమంది ఇంకెన్ని రోజులు ఇలాగా అని అనుకుంటారు కదా సార్. మేబీ దట్ ఈస్ ద స్టెప్. ఇంకెన్ని రోజులు భరించాలి? ఎందుకు భరిస్తున్నారంటే సేమ్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్విచ్ చేయటం తెలియక. సో ప్రాపర్ ప్రాసెస్ తెలిస్తే, అంటే మనిషి మైండ్ మారాలి అంటే ఏం చెయ్యాలి? మోటివేషన్ వల్ల మనిషి మైండ్ మారదు, ఉచిత సలహాల వల్ల మనిషి మైండ్ మారదు.
మనిషి మైండ్లో మార్పు క్రియేట్ చేయాలి అంటే ఆ ప్యాటర్న్స్ ఏంటో కనుక్కొని వాటిని బ్రేక్ చేయాలి. ఏ ప్యాటర్న్లో ఆలోచిస్తే మైండ్ మారుతుందో ఆ ప్యాటర్న్ని కల్టివేట్ చేయాలి. ఇది తెలిస్తే టైం సేవ్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కరెక్ట్. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్, మనిషి మారటానికి టైం ఎక్కువ పట్టదు. ఓకే. మీరు ఆ భ్రమలో పడి ఇంకా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి బాధపడక్కర్లా. అంతెందుకండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ లైఫ్లో మీరు మారిన సందర్భాలు 2-3 గుర్తు తెచ్చుకోండి. కశ్యప్, దీనికి నాకు 2 ఏళ్ళు పట్టింది, దీనికి నాకు 10 ఏళ్ళు పట్టింది, దీనికి నాకు 3 నెలలు పట్టింది. ఏదో టైం ఫ్రేమ్ ఉంటుంది కదా మారటానికి. ఆరు మీరు వీక్గా ఉన్నారు, స్ట్రాంగ్ అయ్యారు, ఏదో ఏమండి తీసుకోండి. నిజంగా అంత టైం పట్టిందా, లేదా మీరు మారామన్నారే, ఎలా మారారు ఒకసారి ఆలోచించండి. మీ ఆలోచన విధానంలో ఏం మార్పు రావటం వల్ల మారారు అనేది ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించటం తెలియక అన్ని రోజులు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది, అంతే కదా. అలా ఆలోచించటం ముందే తెలిస్తే మార్పు త్వరగానే వస్తుంది కదా. అవును. అంటే ఈ టైం అది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, టైం తర్వాత తీసుకున్న యాక్షన్ అది ముందు తీసుకోలేకపోతున్నారు. అబ్సల్యూట్లీ అండి. ఆ యాక్షన్ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకుంటే టైంతో సంబంధం లేదండి. ఓకే. ఇది నేను చెప్పట్లేదండి, చిటికలో నేనేదో సరదాగా చెప్పట్లా, రిసెర్చ్ సైన్స్ చెప్తుందండి. వరల్డ్ లీడింగ్ బెస్ట్ కోచెస్ ప్రూవెన్ మెథడ్స్ అండి. సైంటిస్టులు చెప్పిన మాట, ఇది నా సొంతం కాదండి. సైన్స్ చెప్తుంది, ప్రూవెన్ స్టాట్స్ ఉన్నాయి. మనిషి చాలా త్వరగా మారగలడు. నెగిటివ్ నుంచి పాజిటివ్ అయినా, పాజిటివ్ నుంచి నెగిటివ్ అయినా ఎట్లయినా సరే మార్చొచ్చు. అది పెద్ద సమస్య కాదు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా సార్ చెప్పింది. అండ్ ఇంకేమైనా టాపిక్స్ మీకు వినాలి అనుకుంటే వెంటనే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ సార్ చెప్పిన ఈవెంట్స్ విన్నారు కదా, కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వండి.